తనూజ గారికి ఈ షోలో స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారన్న విషయం ఇంకోసారి ప్రూవ్ అయింది. ఎందుకు అంత స్పెషల్ కన్సర్న్, స్పెషల్ ట్రీట్మెంట్ అని నాకు అర్థం కావట్లేదు. ఏంట్రా స్పెషల్ ట్రీట్మెంట్ అంటే చెప్తా, డీటెయిల్గా మాట్లాడుకుందాం. మరీ 10-15 నిమిషాలు రివ్యూ అవ్వగట్టం కానీ, ఎందుకంటే పాయింట్స్ ఉన్నాయి, డీటెయిల్గా మాట్లాడుకోవాల్సిన నెసిటీ కూడా ఉంది. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. చాలా క్లియర్గానండి పాయింట్స్. లైక్ చేసి చూడటానికి ట్రై చేయండి, లేదంటే నీ పాయింట్ చెప్పిన తర్వాత అయినా సరే ఎస్ మీకు కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి. దాంతోపాటు కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచుకోండి. నేను ఫస్టే క్లియర్ చేస్తాను అది ఎందుకు స్పెషల్ ట్రీట్మెంట్ ఎక్కడ ఇస్తున్నారు ఏంటి అని చెప్పి. ఏది ఇమాన్యుయల్ వీడియో వేయలేదు దాన్ని నువ్వు స్పెషల్ ట్రీట్మెంట్ అంటున్నావు అంటే కాదు. సీజన్ మొత్తంలో అంటే ఈవెన్ పాత సీజన్స్లో కూడా ఎక్కడైనా సరే నాకైతే గుర్తులేదు, మీరు గుర్చేయండి ఒకవేళ నేను రాంగ్ అయితే. పోనీ ఈ సీజనే తీసుకుంటే ఇమాన్యుయల్కి ఇంతకు ముందు జరిగినప్పుడు తనకు పవర్ ఉండి ఒకరిని సేవ్ చేయాల్సిన పొజిషన్ ఉన్నప్పుడు ఎవరు లిస్ట్లో ఉన్నారో చూపించారా? చూపించలేదు కదా. ఇప్పుడు ఎందుకు ఓట్స్ మాధురి గారికి తక్కువ వచ్చాయని చెప్పి స్పెషల్గా స్క్రీన్ మీద డిస్ప్లే చేయటం? ఎక్కడ ఈ అమ్మాయి నెగిటివ్ అయిపోద్దనా? ఎందుకు అంటే ఒకవేళ మాధురి గారిని సేవ్ చేస్తే తిను గౌరవ్ ఎలిమినేట్ అయిపోతే, గౌరవ్కి లీస్ట్ ఓట్స్ వచ్చినా కూడా, ఎక్కువ ఓట్స్ వచ్చినా కూడా మాధురి గారికి లీస్ట్ ఓట్స్ వచ్చినా కూడా మాధురి గారు సేవ్ అయ్యారు, గౌరవ్ని ఎలిమినేట్ చేసింది అని చెప్పి ఏదో కొంతైనా నెగిటివిటీ వస్తుంది అనే. అసలు ఎందుకే పోనీ ఆలోచనలు ఏవైనా సరే అనుకోండి, అమ్మాయి ఎలాగైనా ఆలోచించండి, మీరు నన్ను ఎలాగైనా అనండి, అసలు ఎందుకు వెయ్యాలి అన్నది నా పాయింట్. మీ దగ్గర పవర్ ఉంది, సేవింగ్ పవర్, గోల్డెన్ బజర్ ఉంది, దాన్ని నొక్కో గుద్దో పడేసో నువ్వేం చేయాలనుకున్నావు అది చెయ్యి, ఉన్నది మాత్రం బాటమ్ టు ఇద్దరు. అక్కడ గేమే అది కదా. నీ దగ్గర పవర్ ఉన్నా నువ్వు ఎలా వాడతావు, నువ్వు ఏ విధంగా అసెస్ చేస్తావు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ని నువ్వు ఆడియన్స్ మైండ్ని రీడ్ చేయగలవా లేదా, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ని రీడ్ చేయగలవా లేదా, చాలా ఉంటాయి. అక్కడ ఒక ప్రెషర్ ఉంటుంది. ఆ పవర్ అనేది జస్ట్ ఎంజాయ్మెంట్ కాదు, ఆ మనిషి మీద ప్రెషర్. ఆ ప్రెషర్ని తీసేసే పని పెట్టుకున్నారనిపించింది నాకు. ఎల్సీడీ పెట్టి ఆ స్క్రీన్లో డిస్ప్లే చేసి అంత అవసరం ఏముంది? మరి మిగతా వాళ్ళకి ఎందుకు చేయరు అది? ఇమాన్యుయల్కి అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇమాన్యుయల్కి ఎందుకు చెప్పలేదు? ఇమాన్యుయల్ డెసిషన్ ఈజీ అయిపోద్ది కదా, క్లియర్గా అయిపోద్ది కదా. అప్పుడు మన అనాలిసిస్ చేసుకుంది ఏంటి, భరణి గారిని కావాలని సేవ్ చేయలేదు అని. తను గేమ్ ఆడాడు, సో తనుజకు ఒక స్ట్రాంగ్ పిల్లర్గా ఉంటాడు, పంపించేద్దాం అని. మీరు అక్కడ చూపించుంటే ఓకే, ఇమాన్యుయల్ చూశాడు కాబట్టి, ఇంకా కళ్ళ ముందు క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి, భరణి గారికి లీస్ట్ అవుట్స్ వచ్చినాయి కాబట్టి ఎలిమినేట్ చేశాడని సింపుల్గా చెప్పేసుకునే వాళ్ళం కదా. అక్కడ లేనిది ఇక్కడ ఎందుకు? చాలా ఈజీ చేసేస్తున్నారు విషయాల్ని. తన దగ్గరికి వచ్చేపాటికి మాట్లాడేటప్పుడు కూడా ఎంతసేపు మతిమరుపు, ఇమాన్యుయల్ మతిమరుపు అంటారు కానీ మాధురి గారు చెప్తున్నారు కదా, మరి మతిమరుపు అని చెప్పి తిన్నానొచ్చు కదా. ఎందుకు అంత కూల్గా ఆ ముద్ద మందారు పులిసినట్టు అంత ఇదిగా ఎందుకు చెప్పాలి? చెప్పచ్చు కదా. వీడియోలు లేకపోతే బయట సోషల్ మీడియాలో అడిగితే వాళ్ళు వీడియోలు ఇస్తారు కదా, ఎవరో ఒకరు రికార్డింగ్ పెట్టుకున్నది వేయచ్చు కదా. అది నా పాయింట్. దీనికి అగ్రీ చేస్తే లైక్ కొట్టండి. తనూజ గారి ఫ్యాన్స్కి మీకు నచ్చకపోవచ్చు కానీ దిస్ ఈజ్ ఫ్యాక్ట్. స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు, అది కంటిన్యూగా ప్రతి వీకెండ్ ఎక్కడో చోట అది కనిపిస్తూనే ఉంది. మీరే లాజికల్గా ఆలోచించండి. ఆ స్క్రీన్ మీద వేయటం మీరు చెప్పచ్చు, వేసినా సేవ్ చేయలేదు కదా అది అని చెప్పి. నేను అటు జోలికి వెళ్ళట్లా, కానీ ఈజీ చేయడానికి ట్రై చేశారు లేదా, ఎందుకు వేయాలి అన్నదే క్వశ్చన్. ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు అన్నదే క్వశ్చన్. సో అది నేను చెప్పే పాయింట్, మీరు ఆలోచించండి, మీకు అర్థమైద్ది. డిస్లైకులు కొట్టేయటమే కాదు, చెప్పే పాయింట్లో లాజిక్ ఉందా లేదని ఆలోచించండి. బాగున్నప్పుడు బాగా ఉంది, ఇది తప్పు లేదని చెప్పినప్పుడు మాత్రం బాగానే ఉంటుంది, తప్పు ఉందని చెప్పినప్పుడు మాత్రం మీకు నచ్చదు. అదేంది నాకు అర్థం కాదు. అంతేలేండి, ఫ్యాన్స్ నాకు అర్థమవుతుంది కానీ బట్ కొంచెం ఆలోచించడానికి ట్రై చేయండి. మిగతా వాళ్ళు తనూజ గారి ఫ్యాన్స్ కాకుండా ఎవరైతే ఉన్నారో మీకు లాజికల్గా ఇది కరెక్టే, అవును స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనిపిస్తే మాత్రం వీడియో లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోదాం. చాలా విషయాలు ఉన్నాయి. డెమాన్ పనిష్మెంట్ ఎంత సిల్లీగా అనిపించిందంటే అంత సిల్లీగా అనిపించింది. ఎవరేమనుకున్నా సరే. నిన్న అంత హడావుడి చేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడమే పనిష్మెంటు, అసలు చెట్టుకు కట్టేసి కొరడాలతో కొట్టాలి, బెల్టులతో కొట్టాలి అన్న రేంజ్లో బిల్డప్లు ఇచ్చేసి ఈరోజు ఏంద్రా పనిష్మెంట్లు అంటే రీతుని ఉప్పు బస్తాలు ఎక్కించుకొని రోజు అరగంట తిరగటం బాగుంటుంది, మీకు బాగుంటుంది, చూసే వాళ్ళకి బాగుంటుంది. లేదంటే ఏంటి రెండోది, ప్రేమగా మాట్లాడకపోవటమో నాకు అసలు వినాలని కూడా అనిపించలే. మూడోది రీతుతో మాట్లాడకుండా ఉండటం, కిచెన్ డ్యూటీస్ ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడటం, మిగతా మాట్లాడటం. ఇయ్యే పనిష్మెంట్లే. నేను అంత అడావుడు చేశారు కదా సార్. నేను మినిమంగా నేను అనుకున్నది ఏంటంటే 1 వీక్ డైరెక్ట్ నామినేషన్ చేస్తారనుకున్నా మినిమంగా. ఇవి పనిష్మెంట్లు. ఈ గోలికాయల పనిష్మెంట్కి ఒలింపిక్స్ రేంజ్లో బిల్డప్ ఎందుకు సార్? వాళ్ళ పనిష్మెంట్లు అనుకోవటం బాగుంది, మీరు నవ్వుతాటిని యాక్సెప్ట్ చేయటం బాగుంది,
దానికి ఇది ఓకే బట్ ఎస్టర్డే ఏదైతే జరిగిందో అది నాట్ ఓకే. అంత అడవుడు చేయాల్సిన అవసరం లేదు కదా. నాకైతే ఫస్ట్ చాలా సిల్లీగా అనిపించింది. ఇదేంద్ర బాబు ఇంత కామెడీ చేసేసుకున్నారు, ఆ మాత్రం నిన్న మోకాల మీద కూర్చొని అంత అడావిడి ఇదంతా ఎందుకు, గేట్లు తెరవటం ఎందుకు అని చెప్పి ఎంత సిల్లీగా నేను ఇప్పుడు చూడాల. ఇంతకుముందు ఇలా గేట్లు తెరిచి అడావిడి జరిగిన దగ్గర మినిమం బయటికి ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు కొంతమంది, లేదంటే కనుక మినిమం నామినేషన్ అయ్యారు, అట్లీస్ట్ జైలుకి వెళ్ళినట్టున్నారు. నెక్స్ట్ తనూజ గారికి ఏదైతే ఉందో ఇర్రేషనల్ మేనేజర్ క్లాస్ ఏదైతే పెండింగ్ ఉందో అది స్టార్ట్ చేశారు. మనం ప్రోమోలో చెప్పుకున్నట్టు 7/35 అది ఇది అని చెప్పి లెక్కలు అడిగి అంతా చేసి ఇక్కడ అడిగింది ఏంటంటే, ఆవిడ చెప్పింది ఏంటంటే ప్రాబ్లం నువ్వా హౌసా అంటే అందరిలో ఉంది సార్ ఇంక్లూడింగ్ మీ అని చెప్తా. కళ్యాణ్ చెప్పాడు ఏంటంటే ఫుడ్ వడ్డించే టైంలో తను ఇక్కడ ఉండరు, సో నేను వండినా సరే వాళ్ళు పిలిచినా సరే వాళ్ళు రావటం లేదు సార్ అని చెప్పి. నాగార్జున గారు వద్దమ్మా నవ్వుతూ చెప్పు, కొంచెం ఇన్పుట్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. నవ్వుతూ చెప్పడానికి ట్రై చేయి, ఇదే విషయం నవ్వుతూ చెప్పండి, అవి నవ్వుతూ చెప్పలేకపోతున్నారు. బేసికల్గా పర్సనాలిటీ కొంచెం అంతే, కొంచెం ఎమోషనల్గా ఉండే పర్సనాలిటీ, ఏదైనా గట్టిగా అంటే ఏడ్ చేసే పర్సనాలిటీ. నేను చాలాసార్లు చెప్పాను మనిషి అంతా. అలా అని చెప్పి నవ్వరా బ్రో అంటే కాదు, నవ్వుతారు కానీ కొన్ని విషయాల్లో ఎప్పటికీ నవ్వలేదు. అందులో ఈ కిచెన్కి సంబంధించింది ఒకటి, ఆవిడ డ్యూటీకి సంబంధించింది ఒకటి. చాలా పర్సనల్గా తీసుకుంటున్నారేమో అనిపించింది నాకైతే మాత్రం. సో మళ్ళీ చెప్తారు సేమ్ విషయం, ఫుడ్ అయిపోగానే అంటారు, నవ్వుతూ మాత్రం చెప్పలేరు అది. సో ఎవరు తినడానికి రారు, చాలామంది దొంగతనాలు చేస్తున్నారు. సో అంటే కంప్లైంట్స్ చెప్తున్నట్టే చెప్తున్నామమ్మా నవ్వట్లేదు అన్నట్టు మళ్ళీ అంటుంటారు. సరే కిచెన్ వద్దు అంటే వాంటెడ్గా వద్దు అన్నాను సార్ నేను, ఎందుకంటే నన్ను వాంటెడ్గా టార్గెట్ చేస్తారు అన్నారు. ఎవరు చేస్తారంటే సంజన గారి పేరు చెప్పారు. ఎందుకంటే అంతకుముందు పప్పులు షోట్ అయింది, దానికన్నా ముందు ఇంకోటి అయింది, అదే దాంతోపాటు ఇంకోటి అయింది, అందుకనే వద్దు అన్నాను. సో బాత్రూమ్కి పంపేయండి అన్నాను. వీళ్ళు సార్ వెల్త్ బాగాలేదు, నీకు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఇచ్చారు అని చెప్పి. సో వాళ్ళు బలవంతంగా ఇస్తే తీసుకున్నాను తప్పితే నేనైతే మాత్రం అడగలేదని. మనకు చూసినంత వరకు చూడండి, నేను సంజన సార్ తనూజ గారు తప్పు చెప్పారు అని చెప్పి నేను చెప్పను, సరేనా. నేనేమంటానంటే అబద్ధం చెప్పారని కూడా చెప్పను, ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కాబట్టి. కానీ ఎక్కడైతే మనం చూసింది ఉందో అక్కడ మాత్రం ఆవిడ నో అని చెప్పలా, వద్దని చెప్పలా. నేను చూసుకుంటాను ఇచ్చే అమ్మా చేస్తావా అనగానే చక్కగా తలుగుపారు. అది మనం చూసింది. సో ఒప్పుకుంది ఉన్నప్పుడు ఒప్పుకున్నది కూడా ఉంది కదా. నేనైతే అది కంప్లీట్గా లేదు లేదు లేదని చెప్పి చెప్పింది అయితే లేదు కదా, చెప్పే పాయింట్ అది. ఇమానుయల్ వద్దని అయితే చెప్పలేదు సార్ అనగానే మాధురి గారు వీక్ కుకింగ్ ఆర్ఎం 2 చేశారు లాస్ట్ వీక్ దానికి ముందు. సో తనుజాకి హెల్త్ బాగాలేదు కాబట్టి ఆర్ఎం ఇవ్వన్నారు, మీ ఇద్దరు చూసుకోవాలని చెప్పాను, లాస్ట్కి మాత్రం నా మీదకి రాకండి అని చెప్పి అది కూడా చెప్పాను. మీ ఇద్దరు గొడవపడి నా మీద నా నెత్తి మీద తీసుకురాకండి అని కూడా చెప్పాను. డైలాగ్ కూడా వేస్తాడు. సో ఇమానుయల్ చెప్పామంటే చెప్పాను సార్ చెప్పండి, మరేంటి మళ్ళీ మతిమరుపా, ఏం మిస్టర్ మతిమరుపు అని చెప్పి 1-2 సార్లు. నాకైతే అది కామెడీగా అనిపిలా టు బి ఫ్రాంక్. నెక్స్ట్ మాధురి గారు వద్దని చెప్పలేదు సార్, సైలెంట్గా ఉంది. సో అంటే సైలెంట్గా ఉంటే నేను చెప్పాను కదా అని ఆవిడ చెప్తూ ఉంటారు. సో తనుజాకి పెడదాం హెల్త్ బాగాలని చెప్పి నేనే సజెస్ట్ చేశాను అవన్నీ చెప్పి. ఇది మనం మొత్తం బెడ్ మీద కూర్చున్న టాపిక్కే, కాన్వర్సేషనే, అంతకుమించి మనకు తెలీదు. తనుజ లేదు సార్ వద్దని చెప్పి అప్పటికి దండం పెట్టాను, మ్యాడీనే వద్దొద్దు అని చెప్పి ఆవిడే నన్ను ఇందులోకి దించింది అన్న విధంగా చెప్తూ ఉంటారు. సరే ఎనీవే ఓవరాల్గా తర్వాత బాత్రూమ్ దగ్గర చెప్పానంటే దివ్య తీసుకొని స్టాండ్ తీసుకొని చెప్తుంది లేదు సార్ అక్కడైతే చెప్పింది అది అని చెప్పి. బట్ ఓవరాల్గా అయితే తీసుకున్నారు. ఇక్కడ 2 వీడియోలు వేయచ్చు కావాలంటే, వాళ్ళ దగ్గర మరి వీడియోలు లేవు ఇవ్వలేదు. కానీ నాగార్జున గారు మాత్రం ఓవర్ ద టాపిక్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ మందర్పులతో కొట్టేసిన తర్వాత చెప్పిన మాటలు ఏంటంటే తనకు వెళ్ళిపోయే విషయాలే. ఇవి గనక మార్చుకుంటే తనుజ గారికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది, ఎవరు ఊహించినటువంటి చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఆవిడ మీద ఉన్న కంప్లైంట్స్ అయ్యి మేజర్ కంప్లైంట్స్ అయ్యి ఇంకా కిచెన్ జోలికి వెళ్ళకుండా ఉంటే అసలు వెళ్ళను అని చెప్పి మొన్న లాస్ట్ టైము బాయ్ బాయ్ కిచెన్ అని చెప్పి అక్కడి నుంచి వచ్చారు, ఇంకెళ్ళనని చెప్పారు. మిగతా విషయాల్లో ఎక్కడైనా సరే అలాంటి ఇష్యూలు వచ్చినప్పుడు కూడా ఆవిడ ఇలా ఇవన్నీ ఆలోచించుకొని నీట్గా చెప్తారు, పేషెంట్గా మేనేజ్ చేస్తారు, చిరాకు పడకుండా చూస్తారు అనుకుందాం. ఆయన చెప్పిన ఫీడ్బ్యాక్స్ అయితే మాత్రం బాగున్నాయి. మరి ఎంతవరకు ఆవిడ ఇంప్లిమెంట్ చేసుకుంటారు ఏంటన్నది చెప్పి, 1 పేషెంట్స్, 2 మాట్లాడే విధానం, 3వది ఫీడ్బ్యాక్స్ సెల్ఫ్ అసెస్మెంట్. సో తీసుకోవటం ఫీడ్బ్యాక్స్ మనల్ని మనం మార్చుకోవటం, ఇవన్నీ చేసుకుంటే మాత్రం బంగారు భవిష్యత్తు నీ ముందు ఉంటుందమ్మా అన్నది చెప్పారు. ఇంకా తన ఇష్టం అనమాట. హౌస్లో వాళ్ళని అడిగారంట కంప్లైంట్స్ రాయండి అంటే, కొంతమంది 1 word రాస్తే కొంతమంది ఎస్ఐలు రాశారంట, పెద్ద ఎస్ఐలు. అయితే అన్నింటిలోనూ మన ఎసెన్స్ ఏంటంటే, ఇది కూడా మనం కొంచెం యూజ్ చేసే వర్డ్ ఇది ఏంటంటే రేషన్ మేనేజర్, ముఖ్యంగా మాధురి గారు రాసింది. రేషన్ మేనేజర్ అంటే ఓవర్ స్ట్రిక్ట్గా ఉంది రేషన్ మేనేజర్గా. రేషన్ మేనేజర్ అంటే తల్లిలా ఉండాలి అని చెప్పి, అన్నపూర్ణలా ఉండాలి అని చెప్పి మాస్క్ మ్యాన్ ఫస్ట్ వీక్లోనే చెప్తాడు. ఇది అక్కడ కనెక్ట్ అయింది తీసుకెళ్ళేది. సో అలా ఉండటం లేదు అని చెప్పి, సో అందుకని చెప్తున్నా వీటన్నిటిని ఉంచుకో అని చెప్పి. తనుజ గారు అంటారు అమ్మ 3 ఆవిడే సగం చంపేద్దని చెప్పి.
చెప్పారు అవన్నీ చేసుకొని నాగింగ్ ఈ కంప్లైంట్ నువ్వు ఎన్ని మార్చుకో అని చెప్పారు. మరి ఆవిడ ఎంతవరకు మార్చుకుంటారో ఏంటో తెలియదు కానీ లెట్స్ సీ. బట్ ఇంకో విషయాన్ని ఇంకొంచెం గట్టిగా చెప్పుంటే బాగుండేది. అందరికీ చెప్పినట్టు కత్తి గుచ్చి చెప్పినట్టు ఉంటే బాగుండేది. మామూలుగా నార్మల్గా సాదా సీదాగా చెప్పారు. దీనికోసం ఇంత స్పెషల్ ఎపిసోడ్ అవసరం లేదు. నిన్న ఆ ఇష్యూలో ఒక్కొక్కదాన్ని టచ్ చేస్తున్నప్పుడు నీ తప్పు ఇందులో అక్కడ చెప్పుంటే చాలా బాగుండేది. కళ్యాణ్ వర్సెస్ నీది జరిగినప్పుడు ఇంకో మీది ఎక్కడ తప్పు, సంజన గారు వర్సెస్ నీది జరిగినప్పుడు ఇంకో మీది ఎక్కడ తప్పు, ఇమాన్యుల్ వర్సెస్ మీది జరిగినప్పుడు నామినేషన్ పాయింట్లో ఒకటి తప్పు అయితే ఇంక 2 ఉన్నాయి. అంగో నువ్వు సపోర్ట్ చేశాడు ఇక్కడ, ఇమాన్యుల్ 2 ప్లేస్లో సపోర్ట్ చేశాడు, ఇక్కడ చేయలేదు అని చెప్పుంటే ఇంకా బాగుండేది. చాలా క్రిస్టల్ క్లియర్గా ఉండేది. సరే, డెమోని సేవ్ చేశారు. దాని తర్వాత మన వాళ్ళు టాలెంట్ చూపించారు, డైలాగులు చెప్పి బాగుంది, కామెడీగా ఉంది, సరదాగా ఉంది. మళ్ళీ తనుజ చేత కళ్యాణ్ సేవ్ చేయించారు. సో అదొక వెరైటీగా అనిపించింది. రివర్స్లో కళ్యాణ్ చేత కూడా తనుజ గారిని సేవ్ చేస్తారేమో అనుకున్నాను కానీ చేయించలా, వదిలేశారు. ఒక టాస్క్ పెట్టారు, ఎవరు పాయిజన్, మీ ఆటకి ఎవరు అడ్డం పడుతున్నారు ఏంటి అని చెప్తే సుమన్ అన్న రాము అని చెప్పారు. సుమన్కి అర్థం కాలేదు, నేను ఎక్స్పెక్ట్ చేశాను అది. సో తర్వాత గౌరవం పెట్టారన్నమాట, బాగా స్ట్రాంగ్ ప్లేయరు, సో మాకు అడ్డం పడతాడు అని చెప్పి. కళ్యాణ్ ఏమో భరణి గారిని పెట్టాడు. కొంచెం దాగితే దానికి కూడా మళ్ళీ సటైర్ వేస్తారు, దీనిలో కూడా సేఫా అని చెప్పి. పద్దాకా వేస్తామంటే ఏమైందంటే అవతల వ్యక్తికి చిరాకు వస్తుంది. వాళ్ళకి కావాల్సింది అదే, ఆ చిరాకు వచ్చి ఏదో కొత్తగా చేయాలి అని చెప్పి, కొత్తగా ట్రై చేయాలి, అసలు అరిచేయాలి కరిచేయాలి అన్న రేంజ్లో. వాళ్ళు ఫస్ట్ నుంచి భరణి గారి విషయంలో ఎక్స్పెక్ట్ చేసింది అదే. నాకు తెలిసి బిగ్ బాస్ టీం గట్టిగా ఒక విలన్ ఎక్స్పెక్ట్ చేశారేమో అనుకుంటున్నా. విలనో హీరో ఏదో ఒకటి గట్టిగా మాట్లాడి అరిచి గోల పెట్టేసేలాగా. బట్ అది లేదు, అది ట్రిగ్గర్ చేయడానికే ట్రై చేస్తున్నట్టుంది. సో కళ్యాణ్ ఏమంటాడంటే వాళ్ళ టీంను సపోర్ట్ చేసిన కాకుండా అందరినీ చేస్తుంటే బాగుండేది, ఇలా అయితే ఆడే వాళ్ళకి ఇండివిజువల్ ప్లేయర్స్కి ఎఫెక్ట్ అవుతుంది అన్న విధంగా చెప్పాడు. నాకు అసలు అంటే అంత ఇదిగా అనిపించలే. ఇప్పుడు శ్రీజ ఉన్నా కూడా శ్రీజ తనకు సపోర్ట్ చేసిన వాళ్ళు చేస్తుంది కానీ పక్కన వాళ్ళు చేస్తుందా, చేయదు కదా. సో ఏంటో మరి తనకు ఎఫెక్ట్ అయ్యింది ఆ విషయంలో అని చెప్పి. ఎంతకన్నా స్ట్రాంగ్ రీజన్స్ ఉండవు, ఇంకా అంతకుమించి చేసేది లేదు. నెక్స్ట్ దివ్య భరణి గారికి ఇచ్చింది, ఇది దట్ సర్ప్రైజ్ అని ఒకరికొకరు ఇచ్చుకున్నారు. ఎందుకంటే ఏదైతే ట్యాగ్ పడుతుందో పద్దాక నిన్న ఎపిసోడ్లో కూడా పడింది కాబట్టి ఆ ట్యాగ్ని చెరిపేసుకుందాం, బియాండ్ ట్యాగ్ మమ్మల్ని చూడాలి అని చెప్పి కావాలని ఇచ్చుకున్నారు. సో హౌస్ మొత్తంలో అంటే అన్ని చోట్ల నీ మైండ్ పెట్టి ఆలోచిస్తే ఒక్క పర్సనే హార్ట్ పెట్టి ఆలోచిస్తాను, సో తన గేమ్కి ఎఫెక్ట్ అయ్యిద్ది అన్న విధంగా ఇచ్చారు. భరణి గారు కూడా సేమ్, దివ్య కూడా అదే రీజన్స్ ఇచ్చారు. కొన్ని విషయాలు నేను చెప్పినప్పుడు కూడా లేదు అని చెప్పి మారుస్తుంది అని చెప్పి, ఉంటేనే బాండ్స్ బ్రేక్ అవుతాయంటే అని చెప్పారు. దాని తర్వాత నీకు కూడా అనిపిస్తుందా ప్రతిసారి దివ్య ఇన్వాల్వ్ అవుతుంది అన్న దగ్గర? ఈయనది చెప్పారు, నాకు అర్థం కాలేదు, కట్ చేసి చూపించారు ఏంటని. అంటే ఇన్వాల్వ్మెంట్కి ఇంటర్ఫియరెన్స్కి డిఫరెన్స్ ఉంటుంది అంటే ఆయన ఏదో అన్నారు, కట్ చేసి చూపించినట్టు అనిపించింది. నాకు అసలు అర్థం కాదు. నెక్స్ట్ సాయి సంజన గారికి ఇచ్చారు, నాకు ఇది కూడా అర్థం కాలేదు. సంజన గారి హెల్త్ యాంగ్జైటీలు ఏదున్నా సరే ఈయన గేమ్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో నాకు అర్థం కాల. ఓవర్లాప్ ఎక్కువైంది, 1 వీక్ లాస్ట్ వీక్ బెటర్గానే ఉన్నారు, ఓవర్ యాంగ్జైటీ కట్ చేసుకోవడానికి సంజన గారికి మెడిసిన్లా ఇస్తాను అనేది ఏదో చెప్పాడు. ఓవర్లాప్ అంటే ఏంటో తెలుసా, డైలాగులు ఇవన్నీ చెప్పేటప్పుడు ఎమ్మెల్యే చెప్పేటప్పుడు మధ్యలో ఓవర్లాప్ చేస్తారని చెప్పి లాస్ట్ వీక్ ఈ రౌడీల టాస్ జరిగినప్పుడు, దొంగల టాస్ జరిగినప్పుడు చెప్తాడనమాట. సో దాని గురించి చెప్తున్నట్టు అనిపించింది. నెక్స్ట్ గౌరవ్ రాముకి ఇచ్చాడు. రాము అనగానే నాకైతే డౌట్ వచ్చింది, నీకు అర్థమైంది టాస్క్ అంటే? అర్థమైంది సార్, నన్ను ఎవరు గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి. సో బాండింగ్ అని చెప్పి నన్ను పొడిచాడు కాబట్టి ఈయన వల్ల నా గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు చెప్పారు. దాని తర్వాత రాముని సేవ్ చేశారు. ఇక్కడ రాముకి ఇక్కడ గ్రీన్ వచ్చింది, రాము ఒక ఎక్స్ప్రెషన్ పెడతాడు. మరి కావాలని పెడుతున్నాడా రాముని అంత అన్నది సీజన్ మొత్తం ఈ డైలాగ్ చెప్తానే ఉంటానేమో. నాగంది ఇక్కడ అంటారు నాట్ సేఫ్ అనగానే గ్రీన్ వచ్చింది. నాగంది అంటే ఓర్ని మింగేస్తా సగం గట్ల ఉంటుంది మనతోని రాముతోని. సో చేతి తాగాను కదా సార్, ఆ ఫీలింగ్ ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు వచ్చింది. నాగంది కోసం తాగుతాడు, సార్ మీకోసం తాగాను 2 సార్లు చెప్తాడు. నేను సాయిరామ్ అనుకున్నా, ఇంకేం చేస్తా. నెక్స్ట్ రాము పక్కా చెప్పాలి సార్ అంటే అవసరం నువ్వు తాగేసాను కానీ అప్పుడు డిమాండ్ పేరు చెప్పాడు స్ట్రాంగ్ అని చెప్పి. అందరూ స్ట్రాంగ్ అని చెప్పారు. ఇక్కడ మ్యాడీ అని ఎవరు పెట్టారమ్మా అంటే తనుజ పెట్టారంట. మాధురి గారు భరణి గారిని చెప్పారు. ఇక్కడ ఏంటి తెలుసా, ఆడియన్స్ చాలా గట్టిగా అరిచి చప్పట్లు పెట్టారంట. ఎవరు చెప్పారు నాకు, ఆడియన్స్ ఎవరు వెళ్ళిన వాళ్ళు అది, కానీ కట్ చేస్తారు మనకి నాకు తెలిసి. సో భరణి గారు నాకే కాదు సార్ హౌస్ మొత్తానికి ఆయన స్ట్రాంగ్, ఇంటికి వెళ్ళి వచ్చారు, స్ట్రాటజీస్ తెలుస్తాయి, గేమ్ ప్లాన్స్ తెలుస్తాయి, సో మొత్తం ఇంకొక కొత్త మాస్క్ వేసుకొని మరీ ఆడతారు అన్న విధంగా చెప్పారు. ఫస్ట్ పాజిటివ్గా చెప్తున్నారు అనిపించింది, తర్వాత నెగిటివ్గా ఇస్తారు ఒక డైలాగ్ అనిపించింది. లాస్ట్లో ముళ్ళు ఇచ్చిన తర్వాత క్లియర్ అయిపోయింది, ఓకే పాజిటివ్ కాదు నెగిటివ్గానే చెప్తారని చెప్పి. నాకది ఎక్కడ కూడా అన్ని తెలిసి ఏం లాభం, సేఫ్ ఆడుతున్నప్పుడు అలానే ఉంటే ఫైనల్ రిజల్ట్ కూడా అలాగే ఇద్దని చెప్పి మళ్ళీ డైలాగ్ వేశారు. సో సేఫ్ అని చెప్పి పొడుస్తానే ఉన్నారు. మరి ఆయన ఎన్ని తీసుకుని ఏం చేస్తాడో తెలీదు. లాస్ట్ టైం కూడా పవర్ అస్త్రం ఉన్నప్పుడు ఆయన ఎలిమినేట్ అయిపోయే ముందు సేఫ్ అన్నప్పుడు ఆయన ఏం చేశారంటే తనుజ బ్రేక్ చేశారు. సో ఇప్పుడు కూడా సేఫ్ అంటే ఏం చేస్తారంటే దివ్యాని ఎక్కడ నామినేట్ చేసేస్తారు రైబెల్లిండో మండేని. ఇప్పుడు నువ్వు అదే ప్రస్తుతానికి ఆవిడ కెప్టెన్ అయ్యారు కాబట్టి తర్వాత ఇప్పుడు నామినేట్ చేస్తారు, నువ్వు పెద్దగా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయని చెప్పి. ఇమాన్యుల్ డెమోన్కి ఇచ్చారు, సో నిఖిల్ డెమోన్గా ఇచ్చారు, వీళ్ళందరూ స్ట్రాంగ్ ప్లేస్ అని ఇచ్చారు.
రీతు మాధురికి ఇచ్చారు. ఏంటంటే నాకు మెంటల్ స్ట్రెస్ అంటే ఇక్కడ తనుజ గారు హే పిచ్చి అలా మెంటల్ స్ట్రెస్ కాదు స్ట్రాంగ్ ఎవరని మా స్ట్రాంగ్ ఎవరని కాదు మన గేమ్ ఎలా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఆవిడ రావడం వల్ల నాది ఎఫెక్ట్ అవుతుంది. ఆవిడ నాకు మెంటల్ స్ట్రెస్ ఇచ్చి నన్ను ఇచ్చేస్తున్నారంటే నువ్వు కరెక్ట్గా ఉన్నావు అని చెప్పి నాగంజీ చెప్తారు. మన వాళ్ళకి అలా అర్థమైంది. నెక్స్ట్ డెమోన్ మాధురి గారికి ఇస్తారు. ఇట్స్ ఆల్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ హర్. తనే కర్త కర్మ క్రియ స్టార్ట్ చేసిందంటే పోన్లే ఫైనల్గానే స్టాండ్ తీసుకున్నంటే పేర్లు పెడతారని చెప్పి మళ్ళీ ఏదైనా అనుకుంటారని చెప్పి మాట్లాడలేదంటే భయం వదిలే అని చెప్పారు. గట్టిగా పుష్ అయితే చేశారు డెమోన్కి. భయం వదిలేశాడు, వదిలేయాలి, వదిలేసాడులే తెలిసిద్ది మనకు వచ్చే రోజుల్లో ఏం జరిగింది ఏంటని చెప్పి. తనుజ సేవ్ అయింది, ఇంకేం కంప్లైంట్స్ లేకుండా చూసుకుంటా ఐఎమ్ సో సారీ వన్స్ అగైన్ అని చెప్పారు. చూద్దాం, మార్చుకుంటే ఆవిడకి మాత్రం చాలా మంచిది, చాలా ముందుకెళ్తారు, ఫ్యాన్స్ సంతోషపడి అంత ముందుకెళ్తారు. ఒక రీజన్ ఇస్తారు, వ్యాలిడ్ రీజను ఆవిడ ముందుకెళ్ళిన దానికి. లేదంటే మాత్రం చాలా కష్టం. ఈ సీజన్లో ఇప్పటివరకు చూసుకుంటే ఎవరు విన్నర్ అయినా కూడా నేను చెప్తున్నాను చాలా నెగిటివిటీ క్రిటిసైజేషన్ ఫీల్ అవుతారు, ఫేస్ చేస్తారు, చాలా నెగిటివిటీ ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఎవరికి కూడా డిజర్వ్ అనిపించట్లేదు. జనరల్గా కూడా ఓటింగ్ వచ్చినా కూడా 50% ఓటింగ్ వచ్చి విన్నర్ అయినా కూడా మిగతా 50% అపోజిషనే. కానీ అంత క్రిటిసైజేషన్ ఉండదు, అంత క్రిటిసైజ్ చేయరు. కానీ ఈసారి మాత్రం ఎవరైనా కూడా దారుణంగా నెగిటివిటీ ఉంటుంది, అపోజిషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి ఈ సీజన్ ఇండియా బట్టి, ఈ సీజన్ ఇండియా లోపల మధ్యలో ఇంకా చాలా జరుగుతాయి. కొన్ని పిఆర్ టాక్టిక్స్ జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి, అన్నీ చూస్తాం. లాస్ట్ ఇయర్లో ఏదో ఒకటి జరుగుతుంది చూడండి. నెక్స్ట్ తనుజ గారు ఇమ్మాన్యుయల్కి ఇచ్చారు. ఇక్కడ ఇమ్మాన్యుయల్ ఇచ్చి పడేసాడు అనిపించింది నాకైతే మాత్రం. లాస్ట్ నామినేషన్ ఇంకోటి అదొకటి ఉంది. ఇంకోటి ఏంటంటే కెప్టెన్సీ కంటెంట్ ఎప్పుడైనా ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్, బట్ అటు సైడ్ నుంచి ఇటు రాలేదు అది మాత్రం అని చెప్పి. ఇమ్మాన్యుయల్ సింపుల్గా నేను ఎంత సపోర్ట్ చేసినా నన్ను సపోర్ట్ చేయలేదని చెప్పినప్పుడు నేను ఎందుకు సార్ సపోర్ట్ చేయాలి? సింపుల్ థింగ్. మీరు అంత అనేసి ఎలా ఎక్స్పెక్ట్ చేశారన్నది కూడా నాకు అర్థం కాల. నేను తనుజ గారి ప్లేస్లో ఉంటే అసలు ఇమ్మాన్యుయల్ సపోర్ట్ కూడా అడగను. ఎందుకంటే అసలు నాకు సపోర్టే చేయలేదని చెప్పినప్పుడు, లేదంటే అది కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ సపోర్ట్ చేసావు, ఇక్కడ చేయలేదు, అసలు యాక్సెప్టెన్సే లేదు. చేసావు కానీ కొంతవరకే చేసావు, అట్లీస్ట్ మినిమంగా యాక్సెప్ట్ చేస్తుంటే విషయం వేరేగా ఉండదు. పైగా మనోడు దివ్యకి మాట ఇచ్చేశాడు, గట్టిగా ఇచ్చాడు, తిరిగి ఇచ్చాడు అనిపించింది. నాగార్జున గారు ఇక్కడ కూడా చెప్పుంటే బాగుండేది. సరే నాగార్జున ఏమంటే ఇద్దరికి క్లారిటీ ఉంది, ఓకే మీ ఇద్దరు కొట్టుకోండి అని వదిలేశారు. నెక్స్ట్ సంజన గారు తనుజకి ఇచ్చారు. ఆరం అయితే నన్ను టార్గెట్ చేస్తారు అది అని చెప్పి కావాలని ఆవిడని ఆరం చేసినట్టు అంతా ఒత్తిడి చేశారు. అసలు ఆవిడ ఆరం ముద్దని చెప్పింది. నేను మాధురి గారికి చెప్పాను, ఎమ్మెల్యే చెప్పాను, అందరికీ చెప్పాను, నేను ఎందుకు టార్గెట్ చేస్తాను, నాకేం నేను సఫర్ అవుతాను ఆవిడ ఆరం అయితే, నా మెంటల్ స్ట్రెస్ వస్తుందని చెప్పారు. సో నెక్స్ట్ కూడా చెప్పారు మనకు కట్ చేసినట్టున్నారు. కుకింగ్ టీంలో ఉన్నప్పుడు అంటే కిచెన్కి రాను అందే అని చెప్పి, అంటే కుకింగ్ టీంలో ఉన్నప్పుడు రానని చెప్పారు. మనకు కట్ అయింది, మనం చెప్పలేం. దాని తర్వాత రీతు సేవ్డ్, క్రైడ్, అది ఆనంద బాష్పాలు. నేను ఇంకా బాగా పర్ఫామ్ చేస్తాను, ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేస్తానని చెప్పారు. దాని తర్వాత ఇద్దరు మిగిలారు. ఎవరు మిగిలారు అంటే మాధురి గారు అండ్ గౌరవ్ మిగిలారు. ఇక్కడ రాము నాకు అస్సలు నచ్చలేదు. ఇలా అయితే రాముకి చాలా కష్టం. ఎందుకు హౌస్లో ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం గేమ్ ఆడుతున్నాడు అనేది. అంటే ఎవరైనా గొడవ పడితే వెళ్ళి మధ్యలో కూర్చొని కామెడీ వీడియోలు వేసుకోవడానికేనా అన్నట్టుంది. ఆడేవాళ్ళు వెళ్ళిపోతున్నారేమో అన్న ఫీలింగ్ వస్తుంది. నేను నీకు దండం పెడతాను అని చెప్పి నా వల్ల ఒక లైఫ్ పాడైపోతుందంట. ఏంది ఇది గేమ్, లైఫ్ పాడైపోయింది ఏంది? మరి ఎందుకు నామినేట్ చేస్తావు? ఆడియన్స్ సపోర్ట్ పెరిగిద్దని నామినేట్ చేసినప్పుడు వెయిట్ చేయి, ఆడియన్స్ సపోర్ట్ పెరగకపోతే వెళ్ళిపోతారు. తనుజ అలా కాదు, జస్ట్ చిన్న పాయింట్ మీద నువ్వు నామినేట్ చేసి ఇప్పుడు ఇలా అంటే అలా ఎంతవరకు కరెక్ట్? సరే నేను ఆలోచిస్తాను, లేదు వదల అక్క అని చెప్పి కూర్చోబెట్టి మళ్ళీ ప్లీజ్ అంటే నేను సపోర్ట్ చేస్తాను అది ఏం చెప్తాను. అన్ని మాటలే ఉంటున్నాయి, ఎక్కడ సపోర్ట్ ఏం లేదు. ఎందుకంటే తను కూడా దివ్యకి చేస్తాను కదా, నాకు సపోర్టే వద్దంటున్నారా, యాక్షన్స్ ఎవరు చూపించట్లేదు, లెట్ మీ థింక్, సరే ఆలోచిస్తానని చెప్పారు. నిజంగా ఆలోచించారా దీనికోసం అంటే చెప్తాను ఆ టైం వచ్చినప్పుడు. సో లీస్ట్ ఓటింగ్లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. కారు ఒకటి పెట్టారు, బాగుంది, కారులో ఇంటికి పంపించేటట్టు వెనక్కి తీసుకెళ్లారు. అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తా అన్నారు. నాకు ఇదే అర్థం కాలేదు, ఎందుకు డిస్ప్లే చేయాలి ఏంటి అని. ఆవిడ డెసిషన్ ఆవిడ తీసుకుంటారు. మాధురి గారికి లీస్ట్ ఓట్స్ వచ్చినా కూడా ఆవిడ సేవ్ చేశారనుకోండి, గౌరవ్ ఓట్స్ వచ్చినా ఎలిమినేట్ అయిపోయాడు అనుకోండి, ఏముంది, ఎలిమినేట్ అయిపోతాడు. బయట ఆడియన్స్ అలా తీసుకోవాలి, అలా తీసుకుంటారు, జడ్జి చేస్తారు. తనుజ గారి అదే ఓట్స్ వచ్చినా కూడా తనుజ వల్ల ఒక మంచి ప్లేయర్ ఎలిమినేట్ అయిపోయాడు అని ఎక్కడ వచ్చేస్తుందా, 5% 10% నెగిటివిటీ అని చెప్పి కాపాడుకున్నట్టు అనిపించింది. లేదంటే ఎక్కడ నేను ఇంత ట్రీట్మెంట్ ఇంత అవసరం లేదు అసలు. సో లీస్ట్ ఓట్స్ వచ్చినాయి, రాము హ్యాపీ ఇమ్మని ఫీల్ అయ్యాడు. సో తనుజ గారికి గోల్డెన్ బజర్ అయితే ఉందో నాగార్జున గారు అడిగారు అనమాట. మీరు సేవింగ్ పవర్ ఉంది, మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు, ఇప్పుడు వాడుకోవచ్చు, తర్వాత వాడుకోవచ్చు, ఎప్పుడైనా వాడుకోవచ్చు. అగైన్ నాకు ఇది నచ్చల. ఆయన దగ్గర పవరాస్త్రం ఉన్నాడు, ఖచ్చితంగా ఈ వారమే వాడాలి, నెక్స్ట్ ఇంకే వారం వాడకూడదు అన్నాడు. ఇక్కడ మాత్రం ఎప్పుడైనా వాడుకోవచ్చు. కానీ ఒక రిలాక్సేషన్, ఇది రిలాక్సేషన్ కాదు,
రిలాక్సేషన్ అంటే ఎప్పుడైనా వాడుకోవచ్చు రిలాక్సేషన్. ఇంకోటి కూడా ఇచ్చారు ఏంటంటే అది నీకు వాడకూడదు. ఎందుకు? మళ్ళీ ఎక్కడ తనకి స్వార్థం అయిపోద్ది అనుకున్నారో ఏమో కానీ వేరే వాళ్ళకే వాడాలని. నాకు తెలిసి బర్నీ గారికి వాడాలని చెప్పి మళ్ళీ ప్లాన్ చేసి ఉంటారు అగైన్ టు సేవ్ హిమ్, అంతే. తర్వాత ఎప్పుడైనా వాడుకోవచ్చు, మీకోసం మాత్రం యూస్ చేయకూడదు. అది యూస్ చేసి మాధురిని సేవ్ చేస్తే గౌరవ్ విల్ బి ఎలిమినేటెడ్. సో ఎలిమినేషన్ అయితే ఫిక్స్. నేను నిన్న మార్నింగ్ కూడా చెప్పినప్పుడు చెప్పాను అనమాట, ఎలిమినేషన్ అయితే పక్కా ఇద్దరులో ఒకరు ఎలిమినేట్ అయిపోతారని చెప్పి. సో ఎలిమినేషన్ ఫిక్స్ అయిపోయింది. సో అది వాడితే మాధురి సేవ్ అవుతుంది, గౌరవ్ ఎలిమినేట్ అవుతాడంటే అంత క్లియర్గా అట్టిపండు ఒలిచి చేతిలో పెట్టేసిన తర్వాత ఎవరైనా సరే అక్కడుండి ఆడియన్స్ ఓట్స్ ద్వారా ఎలిమినేట్ అవ్వని వాళ్ళు ఉంటే అంత తెలుస్తుంటే నీట్గా ఎవరైనా కత్తి తెచ్చి తన తల నరుక్కుంటారా? ఎవరైనా ఎంత బాండింగ్ ఉన్నా ఆడియన్స్ ఓట్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నాను ఇప్పుడు వాడినని కదా చెప్తారు. అది ఆబ్వియస్ కదా. ఎక్కడైనా చాలా ఈజీగా చేస్తారు లేదా? మీరు ఆలోచించండి. తనుజ గారి ఫ్యాన్స్ ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే మీరు ఆలోచించండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పే పాయింట్. ఎంత ఈజీ చేస్తారు ఆ విషయాన్ని అని చెప్పి. సో ఆవిడ సింపుల్గా లేదు నేను వాడను అని చెప్పారు. మళ్ళీ రామిల్ కాలు మొక్కుతాడు. నాకు అసలు చిరెత్తుకు వచ్చింది. సో తనుజ చేసింది కరెక్టేనా అంటే ఆబ్వియస్లీ ఇంకా కరెక్టే. అంత అటుపండి వాళ్ళు చేతిలో పెట్టేసిన తర్వాత ఇంకా అది కరెక్ట్ కాకుండా ఇంకెలా ఉంటుంది? ఆడియన్స్ ఓట్స్కి రెస్పెక్ట్ ఇచ్చారు. సో ఆవిడకి లీస్ట్ ఓట్స్ వచ్చినాయి కాబట్టి ఆవిడ ఎలిమినేట్ అయిపోలేదు, కరెక్ట్. ఇంకా కాదు ఇప్పుడు నాకుండే క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ వీక్స్ కూడా ప్రతి వారం ఇలాగే ఇద్దరిని పెట్టి ప్రతి వారం ఎవరికి లీస్ట్ ఓట్స్ వచ్చినాయో చూపించి ఆ గోల్డెన్ బజర్ అక్కడ పెట్టి మనకి తతంగం అంతా జరుగుద్దా జరగదా? లేదు కేవలం మాధురి గారు ఉన్నారు కాబట్టే ఇలా పెట్టారా? వీళ్ళ డబల్ స్టాండర్డ్స్ ఏంటో నెక్స్ట్ వారం నుంచి బయటపడతా ఉంటాయి బిగ్ బాస్. చూద్దాం. సో మాధురి గారు ఎలిమినేట్ అయిపోతారు, గౌరవ్ విల్ బి సేవ్డ్. ఇక్కడ సాయి ఓ మాట అంటాడు గౌరవ్కి, ఏమంటాడంటే యూ ఓ తనుజ నువ్వు రుణపడి ఉంటావు, యూ డోంట్ నో వాట్ షీ డిడ్ ఫర్ యూ అంట. ఎవరు చెప్పారా నీకు ఆయన కోసం చేసింది ఆవిడ అని? మరీ లేని దిక్కించడం కాకపోతే ఎవరు ఏం చేసినా వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటారు. అక్కడ అంతలా ఓట్స్ తక్కువ వచ్చాయని చెప్తే ఆవిడ రిస్క్ తీసుకున్నాడు, గోల్డెన్ మదర్తో ఆవిడ సేవ్ చేసిద్ది, ఓట్స్ వచ్చిన వాళ్ళు బయటకు పంపించేస్తా, ఆవిడకి నెగిటివ్ అవుదా? రుణపడి ఉన్నాడు. ఏంది ఇది? ఏమి లేదు ఊరికినే. సో మాధురి గారు వచ్చేసిన తర్వాత కోరుకున్న సార్ నేను ఇది, ఎందుకంటే మా వారి బర్త్డే అని చెప్పారు. ముందు తెలిసి ఉండదు, బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే ముందు వాళ్ళ హస్బెండ్ బర్త్డే అని తెలిసి ఉండగా వచ్చేసి ఉంటారు. ఇప్పుడు తెలిసింది, నిన్న మొన్న బిగ్ బాస్ చెప్పుంటాడు అమ్మ 2 రోజుల్లో బర్త్డే అని చెప్పి, సరే వెళ్ళిపోదాం అని చెప్పి డిసైడ్ అయ్యి ఉంటారు. నాకు అదే అనిపించింది. ఇంకేం చేస్తాం? బిగ్ బాస్ ఆపర్చునిటీ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు అసలు. సరే ఇంతకీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఏంటంటే, మరి అది వచ్చిద్దో తెలియదు కానీ బజ్ ఇంటర్వ్యూలో చెప్పారంట నీకెందుకు తనుజ వాడలేదంటే నేనే వాడద్దు అని చెప్పానని చెప్పి. మనకి అక్కడ చూపిలా, మేబీ వాళ్ళు రెడీ అవుతున్నప్పుడు ఎపిసోడ్ బ్రేక్స్లోనే ఎక్కడ చెప్పుండొచ్చు, మనకు చూపిలా. సో చెప్పారంట నాకు వాడొద్దు అని చెప్పి. సో అది కూడా అందుకోసం కూడా వాడలేదు అని చెప్పి మనం అనుకోవచ్చు. చూద్దాం అది బజ్లో వస్తుందా రాదా అని చెప్పి, దాని తర్వాత అప్పుడు మాట్లాడదాం. నాగార్జున తనుజ ఏడుస్తుంటే నామినేట్ చేసింది నువ్వే కదా అంటే ఎస్. సో ఆ రోజు ఎందుకు నామినేట్ చేయాలి, ఈరోజు ఎందుకు బాధపడాలి? ఆ రోజు హ్యాపీగా ఉన్నప్పుడు ఏంటంటే గోల్డెన్ బజర్ ఉందని ఏదో మరి అనుకుని ఉంటారు, లేదా సేవ్ అయిపోతారు అనుకుని ఉండొచ్చు. సో తన తప్పు లేదు సార్, తన తప్పు లేదు ఇప్పుడు చెప్తున్నారంటే నాకు అది బజ్జలో చెప్పింది కరెక్టేనేమో అని అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ గులాబ్ పూలు ముళ్ళు. గులాబ్ పూలు తనుజాకే ఇచ్చారన్నమాట ఫస్ట్. షీ సో స్వీట్, షీ సో హాట్ అన్నట్టు అది చెప్పానంట. స్వీట్ బయట ఉండేటప్పుడు మాస్తో ఉంటుంది, జెన్యున్గా లేదు, సీరియల్ యాక్టింగ్ చేస్తుంది, ఇలాంటివి చాలా విన్నాను. బట్ అక్కడ ఇదంతా లేదు, తనలా ఉంది, చాలా స్వీట్ ఉంది అని చెప్పారనమాట. సో మాధురి గారు ఒక సర్టిఫికేషన్ అయితే చేశారు. సో నేను చాలా విషయాల్లో నేను కూడా మాధురి గారితో కొన్ని విషయాలు అగ్రీ చేస్తాను. ఏంటంటే పర్సనాలిటీ కొద్దిగా అంతా నేను చూసినప్పుడు, ఇప్పుడు ఈయన ఎలాగా సేఫ్ అని అనుకుంటామో, కొంతమంది ఇప్పుడు ఇమాన్యుల్ అలా అనుకుంటామో. సో పర్సనాలిటీ ఎవరు బర్నీ గారు, ఇమాన్యుల్ అందరూ ఎలా అనుకుంటామో, చిన్న పర్సనాలిటీ కూడా అంతే. ఎమోషనల్ పర్సనాలిటీ, గట్టిగా నడిస్తే తీసుకోలేని అంటారు చూడరా, అలా అనమాట, అలాంటి పర్సనాలిటీ. సో ఏడుస్తూ ఉన్నారు మరి, ఆడవని అన్నారు. నెక్స్ట్ కళ్యాణ్ కూడా ఆవిడకి జెన్యూన్ అనిపించారు, 100% మాస్క్ లేకుండా ప్లెయిన్గా చక్కగా ఆడుతున్నాడు. ఇది మరి ఇలాగే ఇవ్వటం వల్ల అంటే ఇక్కడ చెప్తాను చూడండి ఒక మాట ఏంటంటే, మాధురి గారు ఒక విషయం ఆవిడ హౌస్లోకి వచ్చినప్పుడు మనసులు గెలుచుకుంటారా లేదా అని చెప్పి పెద్ద డిస్కషన్ జరిగింది. అంటే అంత నెగిటివ్ పర్సనాలిటీ, బయట చాలా విషయాలు జరిగి ఉన్నాయి, అలాంటి వాళ్ళు అసలు బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి ఒక పెద్ద రాద్ధాంతమే జరిగింది. సో అలాంటి పర్సన్ కూడా ఆడియన్స్ మనసులు గెలుచుకోగలరా అంటే నేను చెప్తాను, ఇది బిగ్ బాస్ హౌస్. ఇక్కడ ఆడియన్స్ జడ్జ్ చేసేటప్పుడు బయట విషయాలు కాకుండా లోపల విషయాల్ని ఇండివిజువల్గా చూసి అక్కడతోనే జడ్జ్ చేస్తారు. మరి ఆవిడ అంత క్యారీ చేసుకుని వచ్చిన ఆడియన్స్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉన్నా గెలుచుకున్నారంటే అట్లీస్ట్ కొంతమందినైనా మాధురి గారు గెలుచుకున్నారని నేను అనుకుంటున్నా. గేమ్ పరంగా చూసినప్పుడు ఆవిడలా ఉన్నారు, ఆవిడలా మాట్లాడారు, ఆవిడలా కలిగారు, ఆవిడలా అరిచారు, ఫిల్టర్ అనేది లేదు. నేలకేసి బాధేస్తానన్నా, గోడకేసి గుద్దేస్తానన్నా, లేదంటే ముద్దిచ్చినా హగ్గిచ్చినా ఏం చేసినా సరే ఓపెన్గానే ఉన్నారు, ఫిల్టర్ లేకుండా ఉన్నారు.
మెజారిటీ ప్లేసెస్లో నాకు ఆవిడ నచ్చారు. అందరు కంటెస్టెంట్స్ లాగే ఆవిడ కూడా తప్పులు చేశారు. ఈ సమాజం ఒప్పుకోకపోయినా నా ఒపీనియన్ ఎప్పుడు చెప్తాను కూడా చెప్తున్నాను. నాకైతే బిగ్ బాస్ హౌస్లో మాదిరి గారు నచ్చారు. తను ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది నాకు. గేమ్ పరంగా చూసుకుంటే ఇంకొంచెం గట్టిగా ముందుకెళ్ళే వాళ్ళేమో అనిపించింది. గట్టిగా మాట్లాడటం కానీ ఏదైనా సరే. ఆవిడ తనుజాతోనూ గొడవ పట్టడానికి వెనకాడలేదు, సంజన గారితోనూ గొడవ పట్టడానికి వెనకాడలేదు, ఎవరితోనూ బర్నీ గారికి కూడా గొడవ పట్టడానికి వెనకాడలేదు, ఎవరైనా డెమాల్ లాంటి వాళ్ళు దగ్గర తీసుకోవటాలని వెనకాడలేదు, రీతు లాంటి వాళ్ళని అనేసి దాని తర్వాత సాల్వ్ చేసుకొని సార్ట్అవుట్ చేసుకొని నెమ్మదిగా ప్రేమగా మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎక్కడైనా సరే ఓవరాల్గా 100% ప్యూర్గా అంటే వితౌట్ ఎనీ ఫిల్టర్స్ అలా ఉన్నారని నాకు అనిపించింది. సో అట్లీస్ట్ ఆవిడకి బయట ఉన్న నెగిటివిటీ తగ్గిద్దో లేదు నేను చెప్పలేదు. అదంతా ప్యూర్ పర్సనల్ థింగ్స్, అది ఎలా చూసాలో అలా చూస్తారు. బట్ అసలు జీరో అంటే ఇక్కడ ఇంకా నెగిటివిటీ పెంచుకొని వెళ్తారేమో అనుకున్నాను. కానీ అట్లీస్ట్ కొంతమందినైనా తన వైపు అట్రాక్ట్ చేసుకోగలిగారు. నెగిటివిటీ అయితే ఇంకా పెరగలేదు, అదే నేను ఓపెన్గా చెప్పగలను. అంతైతే నెగిటివిటీ పెరగలేదు, కొంచెమైనా మనసులు గెలుచుకున్నారని అనిపిస్తుంది. ఇంకా బయటికి వెళ్ళాక ఆవిడ ఇచ్చే ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఇంకా దాని మీద ఇంకా నెక్స్ట్ డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ ఏదో ఒకటి నెగిటివ్గా బిగ్ బాస్ కోసం చెప్తా ఉన్నారు, నాకు పంపిస్తూ ఉన్నారు మాట్లాడమని. నేను వాటి గురించి మాట్లాడను, ఇంక వాళ్ళ ఇష్టం అది. సో చూద్దాం ఏం జరిగిద్దని. బట్ నా ఒపీనియన్ ఇది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మీకు ఏమనిపించింది అని. మీకు ఇంకా నెగిటివ్గా అనిపించారా, లేదంటే లేదు ఓకే అని అనిపించారా, మీ మనసు గెలుచుకున్నారా? మరి మనసు గెలుచుకున్నారంటే చాలా పెద్ద విషయం, కానీ మీ ఎక్స్పెక్టేషన్స్ దాటారా అన్నది కామెంట్ చేయండి. సో కళ్యాణ్కి ఇస్తారు ఇంకొక గులాబీ పువ్వు, నెక్స్ట్ డిమోన్కి ఇస్తారు. సో చాలా మంచోడు, జెన్యును, స్వీటు, మంచి కుర్రాడు అని చెప్పిస్తారు. ముళ్ళు వచ్చేపాటికి ఇద్దరికి ఇస్తారు. అదేంటి అంటే, ఒకటి బర్నే గారికి ఇస్తారు, 100% ఫేక్. క్లియర్ చెప్పేస్తారు, 100% ఫేక్. మాస్తో ఉన్నాడు, డైరెక్ట్గా అసలు అయితే ఎలిజిబులే కాదు ఈయన హౌస్లో ఉండటం, అది ఇది అని చెప్పి గట్టిగా ఇచ్చేశారు. దాంట్లో దివ్య తను కూడా సేమ్, ఏం లేదు పక్క వాళ్ళ గేమ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, కాన్సన్ట్రేట్ చేస్తుంది, పక్క వాళ్ళ గేమ్ ఆడటానికి ట్రై చేస్తుంది, పక్క వాళ్ళ వాయిస్ కూడా అయిపోతుందని చెప్పి బర్నీ గారు దృష్టిలో పెట్టుకున్నారు. ఇది బిర్యానీ కూడా గట్టిగానే ఎఫెక్ట్ చేసింది. నామినేషన్లో అంటే అంతకుముందు కూడా ఆవిడ సెలెక్ట్ చేయలేదు బర్నీ గారు. సో అది కూడా అంటే కెప్టెన్సీ కంటెంటర్ కింద అది కూడా ఆయన ఎఫెక్ట్ చేసింది. సో నామినేషన్ చేద్దామని అనుకున్నారు హౌస్లో ఉంటే, బట్ అవ్వలేదన్నమాట. నెక్స్ట్ ఇంకెవరు లేరు, వీళ్ళిద్దరే ఉన్నారు ముళ్ళు గుచ్చుకోవడానికి, ఇంకెవరు లేరు. సో సంజన గారికి ఎవరికైనా ఇస్తారనుకున్నా కానీ ఇవ్వాల, మిగతా వాళ్ళందరితో బాగానే ఉంది అన్నట్టు అనమాట. నెక్స్ట్ ఇంకా తనుజ కదని చెప్పారనమాట, ఇంక అలగద్దు, నువ్వు అలిగితే మాత్రం ఇక్కడ ఎవరు లేరు నీకు తినేమని చెప్పేవాళ్ళని. కానీ బర్నీ గారు మీలేమా అని చెప్పి వెంటనే రియాక్షన్ వచ్చింది అక్కడి నుంచి. నేను ఒకటే కోరుకుంటున్నా ఏంటంటే, గెలిచే వరకు ఏడకూడదని కోరుకుంటున్నా. ఆవిడ ఏడుస్తూ ఉంటే కంట్రోల్ చేసుకుని, నువ్వు ఏడొద్దన్నావు, నేనే ఆడట్లేదు, ఆవిడ ఏడుపు వచ్చేసింది, ఆవిడ చింకుతో తుడుచుకుంటూ ఉన్నారు. సో నా నుంచి అయితే ఏమి రావనేది చెప్పారు. స్ట్రాంగ్గా ఆడాలి, నవ్వుతూ ఉండాలి, నువ్వు విన్ అయితే నేను విన్ అయినట్టు అని చెప్పారు. ఒక బూస్ట్ అయితే ఇచ్చారు. ఆవిడ వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్ అని చెప్పారు, నువ్వు టాప్ 3లో ఉంటావు అన్న విధంగా ఆవిడకి హింట్ ఇచ్చారు. చాలా హింట్లు చాలా మందికి వెళ్ళిపోయినాయిలేండి, బట్ ఇలా చేస్తే గెలుస్తావు అన్న భరోసా అయితే ఇచ్చారు. దాన్ని తనుజ గారు ఎలా నిలబెట్టుకుంటారు, ఎలా ఫీడ్బ్యాక్ని తీసుకుంటారు, నాగార్జున గారి ఫీడ్బ్యాక్స్ అన్నది ఇంపార్టెంట్ ఆవిడ విషయంలో. ఇంకా బర్నీ గారు, దివ్య కూడా ఆల్మోస్ట్ అన్ని ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి. మరి వాళ్ళిద్దరూ ఎలా వాళ్ళ బాండ్ని ముందుకు తీసుకెళ్తారు, ఇమ్మాన్యుయల్ తనుజ బాండ్ ఎలా ఉండబోతుంది. నిన్న సాటర్డే ఎపిసోడ్లో మాట అన్నారు, ఏంటి అంటే కళ్యాణ్కి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు, అప్పటి నుంచి ఆట మార్చాడని. మరి కళ్యాణ్ తనుజ బాండ్ ముందుకు వెళ్ళేటప్పుడు ఎలా ఉండబోతుంది. రేపు నామినేషన్స్లో తనుజ కళ్యాణ్ ఏమైనా నామినేట్ చేసిద్దా, ఇమాన్యుయల్ నామినేట్ చేసిద్దా, చాలా ఇంట్రెస్టింగ్ నామినేషన్ జరిగితే ముందు ఎలా పెడతారన్నది వేరే విషయం. ఇంతవరకు ప్రోమో చూడలేదు, చూసిన తర్వాత దాని గురించి రేపు మాత్రం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అనిపిస్తుంది నామినేషన్స్. లెట్స్ సీ. ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ మిడ్-నైట్ టాక్స్ ఫస్ట్ 10 నిమిషాలు నేను రికార్డ్ చేసుకోవడం మర్చిపోయాను, ఏం జరిగింది ఏంటి ఎవరైనా అడగాలి. దాని తర్వాత నుంచి రికార్డ్ చేసుకుంటా ఉన్నా, రాము గౌరవ ఏదో డిస్కషన్ జరుగుతుంది. సో మిడ్-నైట్ టాక్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.